ప్రియమైన మిత్రులారా, మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమధార కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని దయలో, ఆయన మహాకృపలో మీరందరూ వర్ధిల్లుతూ క్షేమంగా మరియు సంతోషంగా ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మీ జీవితాలను రూపాంతరం చెందే విధంగా చేస్తున్నాయని విశ్వసిస్తున్నాం. ఈనాటి పాఠంలో ప్రత్యక్ష గుడారపు తెరలను గూర్చి, అదే విధంగా ఇత్తడి బలిపీఠంను గూర్చి, ప్రత్యక్ష గుడారపు ఆవరణానికి సంబంధించిన విషయాలను మనము తెలుసుకోబోతున్నాం. ఇక శ్రద్ధగా ఆ వివరాలను విందామా? క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో మనం నిర్గమకాండము 26, 27 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. 26వ అధ్యాయంలో ప్రత్యక్షపు గుడారం యొక్క తెరలను గురించి మరియు ప్రత్యక్షపు గుడారపు యొక్క పలకలు, వాటి దిమ్మలు మరియు అడ్డ తెరలను గురించి గమనిస్తాం. ఇక ముందుగా ప్రత్యక్షపు గుడారపు తెరలను గురించి తెలుసుకుందాం. ప్రత్యక్షపు గుడారం పైన కప్పడానికి 4 రకాల ఆచ్ఛాదనాలు లేక కప్పేవి ఉండేవి. అందులో మొదటి కప్పు లేదా ఆచ్ఛాదన నార వస్త్రంతో చేయబడింది. ఇది 30 మూరల పొడవు, 10 మూరల వెడల్పు మరియు 10 మూరల ఎత్తు కలిగిన గుడారపు భాగాన్ని కప్పి ఉంచేది. ఈ నారతో చేయబడిన ఆచ్ఛాదన గుడారం ప్రక్కన వెంబడి క్రిందికి వేలాడేది, కానీ నేలను తాకకూడదు. ఇక నిర్గమకాండము 26వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిద్దాం. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలెను. ప్రియులారా, ఆ నారతో కలిగిన కప్పు లేదా ఆచ్ఛాదన ఎంతో అందంగా, అత్యుత్తమ పనితనంతో కూడినదిగా ఉండేది. ఇక నిర్గమకాండము 26వ అధ్యాయము 7వ వచనాన్ని గమనిద్దాం. మరియు మందిరం పైని గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయవలెను, 11 తెరలను చేయవలెను. ప్రియులారా, ఇక రెండవ కప్పు లేదా ఆచ్ఛాదన మేక వెంట్రుకలతో చేయబడింది. ఈ తెరలను ఒకదానితో ఒకటి కుట్టి కలపాల్సి ఉండేది. ఇక నిర్గమకాండము 26వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిద్దాం. ప్రతి తెర పొడుగు 30 మూరలు, వెడల్పు 4 మూరలు, 11 తెరల కొలత ఒక్కటే. ప్రియులారా, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఒక తెర పొడవు 30 మూరలు ఉండేది. అంటే అది గుడారం యొక్క పై భాగాన్ని మరియు ప్రక్కలను సరిగ్గా కప్పి ఉంచేది. అవి ఉచ్చులు అనగా ముడులు మరియు ఉంగరాల ద్వారా ఒకదానితో ఒకటి బిగించబడేవి. ఇక నిర్గమకాండము 26వ అధ్యాయము 14వ వచనాన్ని గమనిద్దాం. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును, దానికి మీదుగా సముద్ర వత్సల తోళ్లతో పైకప్పును చేయవలెను. ఇక 3వ కప్పు ఎర్రగా రంగు వేయబడిన పొట్టేళ్ల తోళ్లతో చేయబడింది. మరియు 4వ కప్పు సముద్రపు జంతువులు అనగా మరింత ఖచ్చితంగా చెప్పాలంటే సీల్ చేపల తోళ్లతో చేయబడింది. సాధారణంగా స్త్రీలు ఈ సీల్ చేపల తోలుతో చేయబడినటువంటి కోట్లు ధరించేవారు. బహుశా సీల్ చేపల తోలు కోటును ధరించిన మొట్టమొదటి నిర్మాణము ఈ ప్రత్యక్షపు గుడారమే కావచ్చు. ప్రత్యక్షపు గుడారం యొక్క ఈ కప్పులు లేదా ఆచ్ఛాదనలు ఒక్కొక్కటి ఒక్కొక్క సంకేత అర్థాన్ని కలిగి ఉంటున్నాయి. మొదటి కప్పు సన్నని నారతో అనగా ఐగుప్తు నారతో చేయబడింది. మరియు ఆ వస్త్రములో కెరూబుల చిత్రాలు అల్లబడి ఉండేవి. అది నేలను తాకేది కాదు. మరియు దాని అందము గుడారము లోపలి నుండి మాత్రమే కనిపించేది. ఈ ఆచ్ఛాదన అనగా ఆ కప్పు బయటి వారికి అస్సలు కనిపించేది కాదు. నిజం చెప్పాలంటే ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సౌందర్యం లోకానికి కనిపించదు. ఆయన తన ప్రజలను మాత్రమే తృప్తిపరచగలడు. విశ్వాసులు ఆయనను ఆరాధించడం చాలా ముఖ్యం. ఎందుకంటే మనము ఆయనను ఆహారంగా స్వీకరించడమే కాకుండా ఆయన సౌందర్యాన్ని దర్శించాల్సిన అవసరం కూడా ఉంది.
కీర్తనల గ్రంథము 17:8-9 దావీదు ఇలా అంటున్నాడు, ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. ప్రత్యక్ష గుడారం పైన ఉన్న నార వస్త్రంలో కెరూబుల రెక్కల చిత్రాలు అల్లబడి ఉండేవి. అయితే ఆయన రెక్కల క్రింద దాచబడడం మనకెంతో శ్రేష్టమైన విషయం. ఆరాధనకు యోగ్యుడైన ఆయనను మనము ఆరాధించాలి. ఇక రెండవ తెర లేదా కప్పు మేక వెంట్రుకలతో చేయబడింది మరియు అది నేలను తాకేలా ఉండేది. ఈ తెర పాపుల పట్ల క్రీస్తుకు ఉన్న విలువను తెలియజేస్తుంది. ఇది క్రీస్తు మరణానికి ప్రతీకగా ఉంటున్నది మరియు లోకానికి అందించాల్సిన సందేశం ఇదే. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 26వ వచనంలో మనం ఇలా చదువుతాం, అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. ఈ వచనంలో యుగం అని అనువదించడం నిజంగా ఎంతో చక్కగా సముచితమైనదిగా ఉంటున్నది. ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇదే లోకానికి వెళ్ళవలసిన సందేశం. మేక వెంట్రుకల తెర చెప్పే కథ ఇదే. ఇక మూడవ కప్పు లేదా తెర అనేది ఎరుపు రంగు వేయబడిన పొట్టేళ్ల చర్మంతో చేయబడింది. ఈ తెర క్రీస్తు యొక్క బలము, శక్తి మరియు శిలువపై ఆయన చేసిన అర్పణ గురించి తెలియజేస్తుంది. మనకు ప్రతినిధిగా ఆయన చేసిన అర్పణ యొక్క బాహ్య స్వరూపాన్ని ఈ తెర చూపిస్తుంది. ఇక నాలుగవ కప్పు లేదా తెర అనేది సముద్ర జంతువు చర్మంతో అనగా సీల్ చేప చర్మంతో చేయబడింది. అరణ్యంలో 40 ఏళ్ళు గడిచిన తర్వాత కాలము మరియు వాతావరణ ప్రభావం వల్ల ఈ తెర పాడైపోయినప్పటికీ లోపల ఉన్న దానిని అది ఎల్లప్పుడూ కాపాడింది. ఈ కప్పు లేదా ఆచ్ఛాదన అనగా ఈ తెర మనుషుల మధ్య క్రీస్తు జీవన విధానాన్ని సూచిస్తుంది. ప్రియులారా, విశ్వాసికి ఆయన సౌందర్యాన్ని చూపించడానికి నార వస్త్రము లోపలి వైపున ఎలా ఉందో అలాగే సీల్ చర్మపు కప్పు లేదా ఆచ్ఛాదన బయటకు చూపించడానికి ఎటువంటి సౌందర్యాన్ని కలిగి లేదు. యెషయా గ్రంథము 53:2వ వచనంలో క్రీస్తును గురించి ఇలా చెప్పబడింది, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. మనము ఆశించేలా ఆయనలో బయటి సౌందర్యం ఏమీ లేదు. ఆయన సౌందర్యాన్ని దర్శించడానికి మనము లోపలికి వెళ్ళాలి. మనము ఆయనలో చూసేది ఈ లోకం చూడలేదు. ఇక ప్రత్యక్ష గుడారపు పలకలు మరియు వాటి పరికరాల దిమ్మలకు సంబంధించినటువంటి విషయాలను గమనిద్దాం. నిర్గమకాండము 26వ అధ్యాయము 15-19 వచనాలను గమనిద్దాం. మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయవలెను. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 3.5 ఉండవలెను. ప్రతి పలకలో ఒకదానికొకటి సరి అయిన 2 కుసులుండవలెను. అట్లు మందిరపు పలకలన్నిటికీ చేసి పెట్టవలెను. 20 పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలెను. ప్రియులారా, ఈ పలకలు తుమ్మకర్రతో చేయబడ్డాయి. ఇది రెడ్వుడ్ చెక్క వలె అత్యంత దృఢమైన మరియు మన్నికైన కలప. ఇది దాదాపుగా చెడిపోని స్వభావం కలిగినది. ఈ పలకలకు బంగారు పూత పూయబడింది. గుడారం యొక్క ప్రతి వైపున 20 పలకలు మరియు వెనుక భాగంలో 10 పలకలు ఉండేవి. సహజంగానే వీటి మధ్య కొంత ఒకదానిపై మరొకటి అమరడం అంటూ ఉండేది. కానీ ఇవే గుడారపు ప్రధాన నిర్మాణాన్ని ఏర్పరిచేవి. పలకలకు ఉంగరాలు అమర్చబడి వాటి గుండా అడ్డకమ్మలు వెళ్ళేవి. తద్వారా గుడారపు నిర్మాణం అంతా కలిసి ఉండేలా చేయబడేది. ప్రత్యక్ష గుడారంలోని ప్రతిదీ క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని కానీ లేదా ఆయన కార్యాన్ని కానీ సూచిస్తుంది. ప్రతి కప్పు, ప్రతి దారము మరియు ప్రతి వస్తువు రక్షకుని యొక్క ఏదో ఒక కోణాన్ని వెల్లడిస్తాయి. గుడారపు అడ్డకమ్ములు దానిని ఎలా కలిపి ఉంచాయో అలాగే నేడు దేవుని పరిశుద్ధాత్మ
సత్య విశ్వాసులను కలిపి ఉంచుతుంది. విశ్వాసులు ఆత్మ ద్వారా కలిపి ఉంచబడాలి. నిజానికి విశ్వాసులకు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనవలెను అని చెప్పబడింది. ఈ ప్రత్యక్ష గుడారాన్ని కప్పిన తెరలలో ప్రతి ఒక్కటి వేరొక రంగును కలిగి ఉండి ప్రతి రంగుకు దాని స్వంత ప్రాముఖ్యత కలిగి ఉంది. అందులో నీలం రంగు ఉంది, అది పరలోక సంబంధమైన రంగు. అందులో ఎరుపు రంగు ఉంది, అది క్రీస్తు రక్తాన్ని సూచిస్తుంది. నీలం మరియు ఎరుపు రంగుల కలయిక వలన ఏర్పడిన ఊదా రంగు రాజరికాన్ని సూచిస్తుంది. ఆ నీలం మరియు ఎరుపు రంగులు పరలోకం భూమిని తాకడాన్ని లేదా క్రీస్తు యొక్క మానవత్వాన్ని సూచిస్తాయి. ఆ ఊదా రంగు ఆయన యూదుల రాజు అని సూచిస్తుంది. పలకలు, అడ్డకమ్మీలు మరియు ఉంగరాలు బంగారంతో పూత పూయబడి ఉన్నాయి. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని సూచిస్తుంది. ఇక అడ్డతెరలను గూర్చిన వివరాలను తెలుసుకుందాం. నిర్గమకాండము 26వ అధ్యాయము 31, 32 వచనాలను గమనిద్దాం. మరియు నీవు నీల ధూమ్ర రక్తవర్ణములు గల ఒక అడ్డతెరను పేనిన సన్ననారతో చేయవలెను. అది చిత్రకారుని పని అయిన కెరూబులు గలదిగా చేయవలెను. తుమ్మ కర్రతో చేయబడి బంగారు రేకు పొదిగిన 4 స్తంభముల మీద దాని వేయవలెను. దాని వంకులు బంగారువి, వాటి దిమ్మలు వెండివి. స్తంభాల మీద వ్రేలాడదీసిన తెర యేసుక్రీస్తు యొక్క మానవత్వాన్ని సూచిస్తుంది. ఆ స్తంభాలు బంగారంతో కప్పబడిన తుమ్మ కర్రతో చేయబడి వాటికి వెండి దిమ్మెలు అమర్చబడి ఉన్నాయి. ఇవి విమోచన ద్వారా దైవత్వం భూమిని స్వాధీనం చేసుకోవడాన్ని సూచిస్తాయి. ఈ స్తంభాలపైన శిఖరాగ్రాలు లేవు, అందువల్ల అవి గుడారంలోని ఇతర స్తంభాల కంటే కూడా భిన్నంగా ఉన్నాయి. అవి కేవలము నరికివేయబడ్డాయి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 8వ వచనము మనకు ఇలా చెప్తుంది. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? యేసుక్రీస్తు జీవము గల దేశంలో నుండి కొట్టివేయబడ్డాడు. ఆయన కేవలము 33 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. ఇప్పుడు ఆ అడ్డతెర సన్నని నారబట్టలతో చేయబడింది మరియు అది అతి పరిశుద్ధ స్థలానికి ఉన్న ఏకైక ప్రవేశ ద్వారం. ఆ తెర క్రీస్తు యొక్క మానవత్వాన్ని సూచిస్తుంది. క్రీస్తు శిలువపై ఉన్నప్పుడు ఆయన తన ఆత్మను విడిచిపెట్టాడు. ఆయన మరణ సమయాన ఆ తెర రెండుగా చిరిగిపోయింది. ఇది ఆయన ఆత్మ మరియు శరీరము విడిపోవడాన్ని సూచిస్తుంది. ప్రియులారా, దేవాలయంలోని ఆ తెర రెండుగా చిరిగిపోయినప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళే మార్గము తెరుచుకుంది. నేడు దేవుణ్ణి చేరుకోవడానికి ఉన్న ఏకైక మార్గము ప్రభువైన యేసుక్రీస్తే. అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి ఒకే ఒక ద్వారం ఉంది. అలాగే దేవునిని చేరుకోవడానికి కూడా ఒకే ఒక మార్గం ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో యేసు స్వయంగా ఇలా చెప్పాడు. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. కొందరు వ్యక్తులు తాము నిజాయితీ పరులై ఉండి ఏదైనా సంఘములో అనగా చర్చిలో సభ్యులుగా ఉంటే చాలు దేవునిని చేరుకోవచ్చని నమ్ముతారు. ఆ మాటను నమ్మకండి. దేవుని వాక్యంలో అటువంటి ఆలోచన ఎక్కడ మనకు కనిపించదు. ప్రియులారా, ఈ తెర ఎంత అద్భుతమైన దృశ్యాన్ని సూచిస్తుందో కదా. అది క్రీస్తు యొక్క మానవత్వాన్ని మనకు తెలియజేస్తుంది. యేసుక్రీస్తు మరణమే మనల్ని రక్షిస్తుంది. ఆయన నిర్దోషమైన జీవితము మనల్ని దోషులుగా నిరూపిస్తుంది. నేను ఆ తెర ముందు నిలబడినప్పుడు నేను దోషిగా నిలబడతాను. దేవుని సన్నిధిలోకి ప్రవేశించలేని స్థితిలో నేను ఉన్నానని నాకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50, 51 వచనాల్లో మనం ఇలా గమనిస్తాం. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. భూమి వణకెను,
బండలు బద్దలాయెను. యేసుక్రీస్తు మరణము దేవుణ్ణి చేరుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఆ చిరిగిన తెర ఆ విషయాన్నే సూచిస్తుంది. అలాగే మరొక తెర వేలాడుతూ ఉంది. ఇక నిర్గమకాండము 26వ అధ్యాయము 36, 37 వచనాలను మనం గమనిద్దాం. మరియు నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను. ఆ తెరకు 5 స్తంభములను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. వాటి వంపులు బంగారువి. వాటికి 5 ఇత్తడి దిమ్మలు పోతపోయవలెను. ఈ తెర లేదా వేలాడేది పరిశుద్ధ స్థలానికి, అంటే బంగారు దీపస్తంభము, సన్నిధి రొట్టెల బల్ల మరియు ధూపవేదిక ఉన్న ఆరాధన స్థలానికి దారితీసింది. ప్రియమిత్రమా, ఇప్పుడు మనము ఏ పద్ధతిలో పడితే ఆ పద్ధతిలో దేవుణ్ణి ఆరాధించలేము. మనము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే రావాలి. మనము ఆత్మతోనూ సత్యముతోనూ రావాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు ఇలా అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాడు. ఈ 2 తెరలు మన ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తున్నాయి. ఇప్పుడు మనము 27వ అధ్యాయంలోకి వస్తున్నాం. ఇందులో ఇత్తడి బలిపీఠము మరియు ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణమును గూర్చి మరియు దీపమునకు కావలసిన నూనెను గూర్చి తెలుసుకుంటాం. ఇప్పుడు మనము ప్రత్యక్షపు గుడారపు ప్రధాన భాగం నుండి బయట ఉన్న ఆవరణంలోనికి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న ఉపకరణాలు, అంటే ఇత్తడి బలిపీఠం మరియు ఇత్తడి గంగాళము ఇత్తడితో చేయబడి ఉండడాన్ని గమనించగలం. లోపల ఉన్న ఉపకరణాలు బంగారంతో చేయబడి ఉండేవని మీకు గుర్తుండే ఉంటుంది. మీరు దేవునికి దగ్గరవుతున్న కొద్దీ క్రీస్తు వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఉంటుంది. అదే మీరు బయటి వైపునకు వెళ్తున్న కొద్దీ క్రీస్తు కార్యానికి ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు మనము ఇత్తడి బలిపీఠాన్ని గురించి గమనిద్దాం. నిర్గమకాండము 27వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకంగా నుండవలెను. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. దాని బూడిదే ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్ని పాత్రలను చేయవలెను. ఈ ఉపకరణములన్నీ ఇత్తడితో చేయవలెను. బయటి ఆవరణంలోని ఉపకరణములు ఇత్తడితో చేయబడ్డాయి. ఇవి పాపమును గూర్చిన తీర్పును సూచిస్తాయి. పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించడానికి ముందే ఆ ఆవరణంలో పాపానికి సంబంధించిన సమస్య పరిష్కరించబడాలి. పరిశుద్ధ స్థలములోని ఉపకరణాలన్నీ బంగారంతో చేయబడ్డాయి. ఇవి దేవునితో సహవాసాన్ని మరియు దేవుని ఆరాధనను సూచిస్తాయి. పరిశుద్ధ స్థలంలో పాపం ఉండదు. పాపపు సమస్య బయటి ఆవరణంలోనే పరిష్కరించబడుతుంది. మానవుడు బయట నిలబడి ఉన్నాడు. అతడు దేవుణ్ణి ఎలా సమీపించగలడు? అతనికి మొదట కావాల్సింది తన తరపున మరణించే ఒక ప్రత్యామ్నాయం. మనిషి దేవుణ్ణి కలవకుండా తప్పించుకోవచ్చు, కానీ ఒకవేళ అతడు దేవుణ్ణి కలవాలని అదే సమయంలో మరణించకూడదని కోరుకుంటే మాత్రము అతనికి ఒక ప్రత్యామ్నాయము తప్పనిసరిగా ఉండాలి. అతని కోసము ఆ ఇత్తడి బలిపీఠం మీద ఎవరో ఒకరు మరణించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఈ బలిపీఠాన్ని ప్రభు బల్ల అని, అలాగే దహన బలిపీఠం అని కూడా పిలుస్తారు. పాపి విషయంలో దేవుడు వ్యవహరించే స్థలం ఇదే. ఇది క్రీస్తు శిలువ గురించి మరియు వాస్తవానికి మానవుని స్థానంలో చనిపోయినది ఆయనే అనే వాస్తవం గురించి మాట్లాడుతుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో పౌలు ఈ విధంగా చెప్పాడు, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. క్రీస్తే మన దహన బలి. బలిపీఠం అనేది మనిషిచే చేయబడింది, కానీ దాని నమూనా పరలోకంలో ఉంది.
సిలువ దేవుడు ఎంచుకున్న బలిపీఠం. ప్రభువైన యేసుక్రీస్తు సిలువపై మరణించడానికి దేవుని యొక్క నిశ్చయమైన సంకల్పం మరియు దేవుని ముందస్తు జ్ఞానం ద్వారా అప్పగించబడ్డాడు. కాబట్టి క్రీస్తు ఒక మంచి మనిషి కంటే గొప్పవాడు. ఆయన అది మాత్రమే కాదు, లోక పునాది వేయబడక మునిపే వధింపబడిన గొర్రెపిల్ల కూడా. ఇత్తడి బలిపీఠం ద్వారా తప్ప దేవుని దగ్గరకు వెళ్ళడానికి మరొక మార్గం అంటూ లేదు. అక్కడ ఒక బలి పశువును అర్పించి దానిని ప్రత్యామ్నాయంగా స్వీకరించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో మనం ఇలా గమనిస్తాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇక్కడ యోహాను సువార్తను రాసినటువంటి అపోస్తులైన యోహాను క్రీస్తును ఇత్తడి బలిపీఠంపై ఉన్న ఆ ప్రత్యామ్నాయ వ్యక్తిగా పేర్కొన్నాడు. చీకటి కమ్ముకున్న ఆ చివరి 3 గంటల్లో క్రీస్తు లోక పాపాలకు ప్రాయశ్చిత్తం చెల్లించినప్పుడు సిలువ అదే విధంగా మారింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో మనకు ఇలా చెప్పబడింది. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. మానవుడు ఆ ఇత్తడి బలిపీఠం అనగా ఆ బ్రేజన్ ఆల్టర్ వద్దకు వచ్చేంత వరకు దేవుని ఆరాధించలేడు, ప్రార్థించలేడు లేదా సేవించలేడు. ప్రతి యాజకుడు, ప్రతి లేవీయుడు ఈ బలిపీఠం వద్దకు తప్పక రావాల్సిందే. ప్రియమిత్రులారా, సిలువ మార్గమే దేవుని ఇంటికి అనగా పరలోకానికి నడిపిస్తుంది. యేసుక్రీస్తు గనుక ఆ ఇత్తడి బలిపీఠం మార్గంలో వెళ్ళి ఉండకపోతే మనకు దేవుని సన్నిధికి ప్రవేశం ఉండేది కాదు. యేసుక్రీస్తు మన కోసం మరణించిన గొర్రెపిల్ల మాత్రమే కాదు, ఆయన తిరిగి లేచిన గొర్రెపిల్ల కూడా. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనంలో అపోస్తులుడైన యోహాను తాను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచి తిని అని చెప్పాడు. ఆ ఇత్తడి బలిపీఠము ప్రత్యక్షపు గుడారపు ద్వారం వద్ద ఉండేది. క్రీస్తు శిలువ పరలోకానికి ముందు నిలిచి ఉంది. అది ఈ భూమిపైనే ఎత్తబడింది, కానీ ఆ శిలువ ద్వారా తప్ప పరలోకానికి ప్రవేశం లేదు. బలిపీఠాన్ని కప్పి ఉంచిన ఇత్తడి దేవుని యొక్క తీర్పును సూచిస్తుంది. ఇత్తడితో కప్పబడిన తుమ్మకర్ర బలి అర్పణ కోసము ఆయనకున్న సామర్థ్యాన్ని సూచిస్తుంది. క్రీస్తు శిలువకు ఇది ఎంత అద్భుతమైన దృష్టాంతం కదా. ఇక ప్రత్యక్షపు గుడారపు ఆవరణాన్ని గురించి కొంత గమనిద్దాం. నిర్గమకాండము 27వ అధ్యాయము 9 మరియు 16 వచనాలు. మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా 100 మూరల పొడుగు గలదై పేనిన సన్ననార యవనికలు ఒక ప్రక్కకు ఉండవలెను. ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్తవర్ణములు గల 20 మూరల తెర ఉండవలెను. అది పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలెను. దాని స్తంభములు 4, దాని దిమ్మలు 4. మరొకసారి ఈ తెరల రంగులు ఒక వృత్తాంతాన్ని చెబుతున్నాయి. నీలం రంగు అనేది పరలోక సంబంధమైనది. అది క్రీస్తు పరలోకం నుండి వచ్చాడనే సత్యాన్ని సూచిస్తుంది. ఎరుపు రంగు అనేది క్రీస్తు యొక్క మానవత్వాన్ని మరియు మానవాళి కోసము ఆయన చిందించినటువంటి రక్తాన్ని సూచిస్తుంది. ఊదా రంగు అనేది నీలం మరియు ఎరుపు రంగుల కలయిక. ఇది రాజరికాన్ని సూచించే రంగు. క్రీస్తు యొక్క రాజ్యాధికారాన్ని ఇది తెలియజేస్తుంది. యాజకులు మరియు లేవీయులు ప్రవేశించే ఆవరణపు ద్వారం కోసము ఈ తెర ఏర్పాటు చేయబడింది. ఈ ప్రవేశ ద్వారం కేవలము 5 మూరల ఎత్తు మాత్రమే ఉండేది. ప్రత్యక్ష గుడారం చుట్టూ ఉన్న కంచె 100 మూరల పొడవు, 50 మూరల వెడల్పు కలిగి ఉండి చుట్టూ తెల్లని నార వస్త్రంతో కప్పబడి ఉండేది. ఇది లోపల ఉన్నవారిని బయట ఉన్నవారి నుండి వేరు చేసేది. ఇక దీపం కోసము ఉన్నటువంటి నూనెను గురించి కొంత గమనిద్దాం. ఈ అధ్యాయం యొక్క ముగింపు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది దీపానికి అవసరమైన నూనె గురించి తెలియజేస్తుంది. అయితే ఈ విషయము ఇక్కడ ప్రస్తావించబడడం
ఒక విశేషం అని చెప్పవచ్చు. నిర్గమకాండము 27వ అధ్యాయము 20వ వచనాన్ని గమనిద్దాం. మరియు దీపము నిత్యము వెలిగించున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. ఇంతకుముందే చెప్పినట్లుగా నూనె దేవుని పరిశుద్ధాత్మకు సూచనగా ఉంటున్నది. దీపవృక్షం అనగా దీపస్తంభం గురించి జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో జకర్యా ఇచ్చిన వివరణ ఇదే. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. పరిశుద్ధాత్మ అనుగ్రహించేదే ఆ వెలుగు. పరిశుద్ధాత్మ తన గురించి తాను చెప్పుకోడు, కానీ ఆయన క్రీస్తుకు సంబంధించిన విషయాలను తీసుకొని మనకు తెలియజేస్తాడు. ఇక నిర్గమకాండము 27వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనిద్దాం. సాక్ష్యపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారంలో అహరోనును అతని కుమారులను సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దాన్ని సవరింపవలెను. అది ఇశ్రాయేలీయులకు వారి తరతరముల వరకు నిత్యమైన కట్టడ. ప్రియులారా, వెలుగుతూ ఉండే ఆ దీపము క్రీస్తును సూచిస్తుంది. ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి. ప్రభువైన యేసుక్రీస్తు పరలోకానికి తిరిగి వెళ్ళిపోయాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం మనకి ఇలా చెప్తుంది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అయితే మీరైనా నేనైనా పెద్దగా వెలుగును సృష్టించలేం. దేవుని ఆత్మ మాత్రమే మనల్ని ఉపయోగించుకోగలడు. ప్రకటన గ్రంథంలో క్రీస్తుకు సంబంధించిన మొదటి దృశ్యము ఆయన దీపస్తంభాల మధ్య నడుస్తూ ఉండడాన్ని చూపిస్తుంది. భూమిపై సంఘం యొక్క సాక్ష్యపు వెలుగు సజీవంగా ప్రజ్వరిల్లేలా ఉంచడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. క్రీస్తు తన వారి విషయమై వ్యవహరిస్తున్నాడు. ఇంతవరకు ప్రస్తావించని 2 ఉపకరణాల గురించి 1-2 మాటలు మనం చెప్పుకోవాలి. వాటిలో ఒకటి నిర్గమకాండము 30వ అధ్యాయంలో పేర్కొనబడిన ధూపవేదిక. మీరు దేవుణ్ణి ఆరాధించాలంటే తప్పనిసరిగా ఆ వేదిక గుండా వెళ్ళాల్సి ఉండేది. ఇంతవరకు ప్రస్తావించని మరొక ఉపకరణము ఇత్తడి గంగాళము లేదా తొట్టి. దేవుని ఆరాధించడానికి ఈ గంగాళము లేదా తొట్టి ఒకరిని పవిత్రపరిచేది. ఇత్తడి బలిపీఠం వద్ద మీరు యేసు క్రీస్తును రక్షకునిగా అంగీకరిస్తారు మరియు ఇత్తడి గంగాళం వద్ద దేవుని పరిశుద్ధాత్మ ద్వారా కడగబడి పవిత్రపరచబడతారు. అప్పుడు మీరు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడానికి అనుమతి పొందుతారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంతవరకు ప్రత్యక్ష గుడారంలోని వస్తువుల ద్వారా అనేక ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకున్నాం. వాటిని మీ జీవితాలకు అన్వయించుకొనుటకు ప్రభువు మీకు సహాయం చేయునుగాక. దైవాశీస్సులు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రత్యక్షపు గుడారపు పలకలను ఏ కర్రతో తయారు చేశారు? 1 దేవదారు కర్రతో, 2 తుమ్మ కర్రతో, 3 గంధపు కర్రతో. నేటి ఈ కార్యక్రమం మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందని, ఇందులోని సత్యాలు మీ హృదయానికి హత్తుకునే విధంగా ఉన్నాయని నమ్ముతున్నాము. ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాలు లేక ప్రార్థన మనవులు ఉంటే దయచేసి తప్పనిసరిగా స్క్రీన్ మీద ఇవ్వబడిన ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరని ఆశిస్తున్నాం. దేవుడు మీకు తోడై ఉండి నడిపించునుగాక.